Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. సో ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. సో అవన్నీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. మనము క్లోత్స్ చాలా పర్చేస్ చేసుకుంటాము, డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ. సో అవి కొనడం ఒకటైతే వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఇంకొకటి. సో మీరు ఎట్లా క్లోత్స్ మెయింటైన్ చేస్తారు? మెయింటెనెన్స్ అంటే వాషింగ్, ఐరనింగ్ కాకుండా వాటిని ప్రాపర్‌గా అంటే మల్టిపుల్ టైమ్స్ మనం వేసుకునేలాగా వాటిని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి మీరేం ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేస్తారో నాకు చెప్పండి. సో నేను నా వార్డ్‌రోబ్స్ చూసాక నాకు చాలా ప్రాబ్లమ్ అనిపించింది. ఎందుకంటే అన్నీ మెస్సీ అయిపోయినాయి. ఒక లైక్ డ్రెస్ దొరికితే ఓణి దొరకదు, ప్యాంట్ దొరికితే డ్రెస్ దొరకదు. సో నా వార్డ్‌రోబ్ అయితే చాలా చండాలంగా తయారైంది. సో అందుకని నేను వెంటనే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. వన్ బై వన్ మీకు చూపిస్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాక్ ఆఫ్ 12 క్లాత్ ఆర్గనైజర్స్ కొనుక్కున్నాను. ఇవేంటంటే జూట్ క్లాత్‌లో వస్తాయి. జిప్ వస్తది, లాక్ సిస్టమ్ అండ్ ట్రాన్స్పరెంట్. నేను ఇండివిజువల్ పీసెస్ లాగా కొనుక్కున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటంటే ఒక బాక్స్ లాగా వస్తే అందులో ఒక 5-6 పీసెస్ వస్తాయి కదా అని అనుకోవచ్చు. నాకేంటంటే ఇప్పుడు ఒక శారీ ఉందనుకో, శారీ, బ్లౌజ్ అండ్ పెట్టికోట్ 3 ఒక్క ప్యాక్‌లో వచ్చేస్తాయి కదా. సో సింపుల్, నాకు ఈజీగా ఉంటాయని చెప్పి నేను ఇండివిజువల్గా ఇట్లా సింగిల్ పీసెస్ లాగా కొనుక్కున్నాను. సో నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది అండ్ సైజ్ కూడా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ 2 టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ కొనుక్కున్నాను, కవర్స్. సో ఇది జూట్, మీకు అది పట్టుకోగానే అర్థమైపోతుంది జూట్ క్లాత్ అని. సో క్వాలిటీ అయితే లైక్ వెరీ గుడ్ క్వాలిటీ. ఓకే అంటే బాగానే మెయింటైన్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా పర్చేస్ చేసుకున్నాను లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్. అవి ఇంకా యూస్ఫుల్ అవుతున్నాయి నాకు. సో ఇదేంటంటే సపరేట్గా మనం లైక్ ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ అన్నీ ఒక ప్యాక్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను. నాకు కలర్ కాంబినేషన్ అవి బాగా అనిపించినాయి. కవర్స్వి అట్రాక్టివ్గా అనిపించినాయని ఇవి పెట్టుకున్నాను. సో ప్రైస్ డీటెయిల్స్ ఇంకా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నాకు ఇవి కంప్లీట్గా 12 పీసెస్ వచ్చాయి. సో ఒక ఆర్డర్లో. సో 12-24 అట్లా ఉంటాయి. సో నేను 12 ఇవి తీసుకున్నా. ఎందుకంటే ఇవి డ్రెస్సెస్కి ఈజీగా పనికొస్తాయని చెప్పి ఇవి తీసుకున్నా. ఇంకో సెట్ ఆఫ్ క్లోత్స్కి అంటే లైక్ శారీస్కి అవి కొంచెం హెవీగా ఉంటాయి కదా, వాటికి కొంచెం బాక్స్ సైజ్లో తీసుకున్నాను. ఇక్కడ ర్యాండమ్గా నేను నా దగ్గర ఉన్న శారీస్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. సైజ్ కరెక్ట్ ఉందా లేదా, లైక్ కరెక్ట్ లెంత్ సరిపోయిందా లేదా అని. కానీ నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే మనకి ఈ సింగిల్ కవర్స్ కూడా మనకి శారీస్కి యూజ్ అవుతాయి. సో బెస్ట్. సో నేను ఇక్కడ జస్ట్ ర్యాండమ్గా శారీస్ పెట్టి చూపిస్తున్నాను. నాకైతే కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ అనిపించినాయి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఎలాగైతే లైక్ డేస్ పాస్ ఆన్ అవుతుంటాయో, లైక్ ఇయర్స్ పాస్ ఆన్ అవుతుంటాయో, ఒక డ్రెస్ ఇంకో డ్రెస్కి తట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఊడిపోకుండా లేదా కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇవి ఇంకో సెట్ ఆఫ్ క్లా శారీ కవర్స్. ఇవేంటంటే కొంచెం బాక్స్ షేపింగ్, కొంచెం ఏంటంటే లెంత్ పెరుగుతుంది మనకి. అదేంటంటే ట్రాన్స్పరెంట్గా సేమ్ సైజ్ ఉండే. సో అవి నేను మెయిన్లీ డ్రెస్సెస్ కోసం అనుకున్నా. ఇవి మెయిన్లీ నేను శారీస్ కోసం అనుకున్నా, లేదా హెవీ డ్రెస్సెస్ అట్లా ఏమైనా ఉంటే వాటి సైజ్కి తగ్గట్టు ఫిట్ అవుతాయి అనుకున్నా. బట్ 2 సైజెస్ నాకు సేమ్ అనిపించినాయి. అండ్ ఇది అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పెద్దగా అనిపిస్తాయి మనకి. హెవీ ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెస్సెస్ కానీ లేకపోతే హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి ప్రాపర్గా మనం పెట్టుకోవచ్చు అనుకొని. సో ఇదైతే నాకు బాగానే అనిపించింది. ఇది కూడా సేమ్ జూట్ క్వాలిటీయే. కలర్ కాంబినేషన్ నాకు ఇది బ్రౌన్ కలర్ వచ్చింది. అదే ఉన్నాయి లైక్ ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 12, ప్యాక్ ఆఫ్ 24, ప్యాక్ ఆఫ్ 36 అట్లా ఉన్నాయి. సో ఇనీషియల్గా నేను ఒక 6 ఆర్డర్ పెట్టుకున్నా చూద్దామని. అంటే మళ్ళీ ఇంకా మంచివి ఏమన్నా వస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ నేను ఇంకొక శారీ, బ్లౌజ్ అండ్ పెట్టికోట్ 3 పెట్టి చూస్తున్నా అసలు లైక్ సైజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అని. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను లైక్ పాస్ట్లో కొనుక్కున్నప్పుడు వాటికి రియల్గా వర్త్ బయింగ్. పట్టు చీరలకు స్పెషల్లీ పట్టు శారీస్కి ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ కవర్స్లో పెడితే మంచిగా లాంగ్ లాస్టింగ్, ఎన్ని ఇయర్స్ అయినా చీరలు అలాగే ఉంటాయి చెక్కు చెదరకుండా. అంటే ఏం పాడవకుండా, ఫేడ్ అవ్వకుండా, కొన్ని శారీస్ కొన్ని పాతగా అయిపోకుండా ఉంటాయి. సో నాకు ఇది నేను యాక్చువల్లీ మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్న ట్రిక్. సో అప్పటి నుంచి నేను ఇవి కొనుక్కుంటుండే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక
2 బ్యాంగిల్ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి కూడా నా బ్యాంగిల్స్ అన్నీ జంక్‌లో ఉండే. సో, మెయిన్‌లీ ఇవన్నీ వార్డ్‌రోబ్‌లో అన్నీ ఇట్లా చూసినప్పుడు నాకు టకా టకా ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే మనకు ఫంక్షన్స్‌కెళ్ళేటప్పుడు ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఆర్ ఆల్సో వెరీ యూజ్‌ఫుల్. దీంట్లో ఏంటంటే 4 ఇట్లా మనకు రాడ్స్ లాగొస్తాయి. అందులో మనం బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకొని ప్రాపర్‌గా ఇట్లా జస్ట్ సెట్ చేసుకోవడమే. ఏం ఎక్కువ టఫ్ టాస్క్ ఏముండదు. ఈజీ జస్ట్ ఇట్లా పెట్టి లాక్ చేయగానే అది ఇట్లా ఒక దాంట్లో పుష్ అయిపోయి లాక్ అయిపోతాయి. 4 వచ్చాయన్నమాట దీనికి ఒక్క బాక్స్‌లో. 5 కూడా పెట్టుకోవచ్చు. బట్ 4 వచ్చాయి. నేను ఆల్రెడీ ఇంకొక బాక్స్‌లో ఆల్రెడీ బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాను. అది చూపిస్తాను. మనకి ఇదేంటంటే ఈజీ. అన్నీ ఇట్లా ఒక్క డబ్బాలో ఇట్లా రఫ్‌గా అన్నీ యేసుకునే బదులు ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏందంటే, అసలు ఫంక్షన్‌కెళ్ళే ముందు మనం అన్నీ తీసుకుంటాం గదా! రెడీ కావడానికి. అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. సో, నేను ఆల్రెడీ ఒక బాక్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. లైక్ అన్ని కలర్స్ బ్యాంగిల్స్ ఒక్కొక్క కలర్‌వన్నీ ఇట్లా సెట్ చేసుకొని ప్రాపర్‌గా పెట్టుకున్నాను. ముందైతే ఇట్లా చెక్క లాంటివొచ్చేటివి. కంప్లీట్‌గా పైన ట్రాన్స్‌పరెంట్ ఉండేది గాదు. ఇది ట్రాన్స్‌పరెంట్ ఉండడం వల్ల ఏంటంటే, ఈ బాక్స్‌లో ఏమేం బ్యాంగిల్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా అర్థమైపోతది. ఇదైతే ది బెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ ఐటెమ్. చాలా మంచి క్వాలిటీ వచ్చింది అండ్ లాంగ్ లాస్టింగ్ గూడా ఉంటది డెఫినెట్‌లీ. సో, ఈ 2 కొన్నాక థర్డ్ అయితే నేను ఇయర్ రింగ్స్ బాక్స్ కొనుక్కున్నాను. ఇదైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇయర్ రింగ్ బాక్స్ ఏంటి ఈ ఇయర్ రింగ్ బాక్సెస్ అయితే నా ఫేవరెట్ అనొచ్చు. ఎప్పుడో తీసుకున్నాను నేను మీషో నుంచి. నాకు తెలిసి ఇదైతే చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. ఇవైతే నిజంగా లైఫ్ సేవర్స్ అనొచ్చు. మనకి ఏదైనా ఫంక్షన్ ఎళ్ళేటప్పుడు అన్ని ఇయర్ రింగ్స్ ఒక్క బాక్స్‌లో ఏసినప్పుడు ఏమంటారు ఆ దూలాడుకునే టెన్షన్‌లో ఎక్కడ అర్థమయ్యేది గాదు. సమ్‌టైమ్స్ బ్యాక్‌వి హుక్స్ కూడా పోతుండే అట్లా. సో, ఇక్కడ నేను ర్యాండమ్‌గా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా. ఇందులో ఏందంటే స్పెషల్ పార్ట్ సెక్షన్స్. ఆ సెక్షన్స్ వల్ల ఈజీగా మనకి ఇయర్ రింగ్స్ అన్నీ ప్రాపర్‌గా పెట్టుకోవడానికి ఉంటది. అసలు ఇదైతే నాకు చాలా చాలా యూజ్‌ఫుల్ అయింది. నాకు తెలిసి ఇది చాలా మంది దగ్గర ఉండొచ్చు. సో, నేను ఇవి 2 పెయిర్స్ ఆఫ్ 2 బాక్సెస్ కొనుక్కున్నాను ఇయర్ రింగ్స్ కోసం. అవి కూడా యాక్చువల్‌గా ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్‌ట్రా ఇయర్ రింగ్స్ ఉంటే అవి సెపరేట్‌గా ఒక ఆహ్, పౌచ్‌లో పెట్టుకున్నా. నేను ఇంకో సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తా. ఇయర్ రింగ్స్ గురించి. అంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ గురించి లైక్ ఏమేమి పర్చేస్ చేసుకున్నా, ఎక్కడ పర్చేస్ చేసుకున్నా అని. దీనివల్ల ఏందంటే చాలా అసలు సేవ్ అయితది టైమ్ అండ్ ఇయర్ రింగ్స్‌లో నుంచి స్టోన్స్ పోవడం అట్లాంటివి కూడా కావు. అంటే లైక్ కాస్ట్‌లీ ఇయర్ రింగ్స్ ఏమైనా కొనుక్కున్నప్పుడు దాంట్లో స్టోన్స్ పోతాయి ఒక్క దగ్గర ఏసుకున్నప్పుడు. సో, దిస్ ఈజ్ లైక్ ఎ బెస్ట్ ప్రొడక్ట్. ఇంకొకటి నేను ఒక ర్యాండమ్‌గా ఒక బాక్స్ కొనుక్కున్నాను ఆర్గనైజర్ లాగా. ఇది యాక్చువల్లీ నేను ఆఫ్‌లైన్ నుంచి కొనుక్కున్నాను. మంచి సైజ్ ఉంది. దీంట్లో మీరు అన్ని కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు. లైక్ రబ్బర్ బ్యాండ్స్ లేదా కొన్ని క్రీమ్స్ లేదా మేకప్ రిలేటెడ్ ఐటమ్స్, ఫేస్ వాష్ అట్లాంటివి. ఇదైతే ది బెస్ట్ అనొచ్చు. నాకైతే ఇది తీసుకునేటప్పుడు ఆలోచించిన ఇది అవసరమా అని. బట్ తీసుకున్నాక దాన్ని చాలా యూజ్ అవుతాయి. అన్ని హెయిర్ యాక్సెసరీస్ అన్నా పెట్టుకోవచ్చు. లేదా అన్నీ ఇట్లా మనకు సంబంధించిన ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉండేటట్టు చేసుకోవచ్చు. నేను ఈడ జస్ట్ సైజ్ చూపియడానికి అట్లా 2 బ్యాంగిల్ బాక్సెస్ ఏసి చూపిస్తున్నాను. బట్ ఇది మంచి సైజ్ ఉంది. జస్ట్ రూ. 100కి వచ్చింది. ఇది కూడా నాకు తెలిసి మీషోలో ఉంటది. నేను ఉంటే డెఫినెట్‌లీ షేర్ చేస్తాను లింక్. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక హోల్డర్ లాంటిది. అంటే ఒక ఆర్గనైజింగ్ హోల్డర్ లాంటిది. ఇది ఇట్లా మధ్యలో హోల్డింగ్ లాగా వచ్చింది. 3 సెక్షన్స్ వచ్చినాయి అందులో. ఒకటేమో పెద్ద సెక్షన్, ఇంకొకటేమో 2 పార్టిషన్స్ లాగా వచ్చినాయి. అంటే మీకు ఈజీగా పెన్స్ గానీ అట్లా ఏసుకోవచ్చు. లేదా ఫేస్ వాషెస్ అట్లాంటివి కూడా జస్ట్ ర్యాండమ్‌గా ఏసుకోవచ్చు. అంటే ఇదేంటంటే జస్ట్ నేను ర్యాండమ్‌గా యూజ్‌ఫుల్ ఉంటదని తీసేసుకున్నాను. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని ఐటెమ్స్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఇవి అంటే లైక్ ఒక బెల్ట్ తీసుకున్నాను. ఇది ఎలాస్టిక్ స్ట్రెచబుల్ బెల్ట్. సో, ఇది లీవీ టైప్. నాకు తెలిసైతే ఇది కూడా అందరి దగ్గర ఉండొచ్చు ఆల్మోస్ట్. ఇది నేను తీసుకొని కూడా చాలా డేస్ అయింది. సో, ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నా. ఇదేంటంటే అడ్జస్టబుల్. మనం లావైనా కొంచెం అడ్జస్ట్ అవుతది. సన్నగున్న వాళ్ళకైనా కొంచెం ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా మనకి అడ్జస్ట్ అవుతుంది. సో, ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ నేను ఇంకొక సెట్ కొన్నాను. ఇయర్ రింగ్స్ సెట్. దాంతో పాటు ఒక వైట్ అండ్ బ్లాక్ కలర్ పర్ల్స్‌ది నెక్ పీసెస్ వచ్చాయి. సో, అది కూడా చాలా రీజనబుల్ ఉండే. అండ్ అది ఈ పీస్. ఇది క్రేజీ అంటే క్రేజీ ఉండే. మల్టీ కలర్
కాకుండా ఇట్లా ఇట్లా వైట్ సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో స్టోన్స్ వచ్చినాయి. చాలా బాగుండే ప్రిటీ. నేను ఇది కూడా ఒక డిస్క్రిప్షన్ బాక్స్‌లో షేర్ చేస్తాను. ఇదేంటంటే జస్ట్ ఒక సెపరేట్ పార్ట్. నేనేంటంటే ర్యాండమ్‌గా ఏవైతే కొనుక్కున్నానో మీషో నుంచి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీంతో పాటు 2 పీసెస్ ఆఫ్ నెక్ పీసెస్ కూడా వచ్చాయి. ఒకటి వైట్, ఒకటి బ్లాక్. ఆ పిక్చర్స్ కూడా నేను సైడ్‌కి యాడ్ చేస్తాను. క్వాలిటీ అయితే ది బెస్ట్. ఇంక మనం ఆ ప్రైస్‌కి ఇంకెక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. అసలు ఎట్లా మీషో యాప్ నుంచి ఇంత తక్కువ ప్రైజెస్‌కొస్తాయని అనిపిస్తది నాకు సమ్‌టైమ్స్. అంటే చాలా తక్కువ ప్రైస్‌కి లైక్ ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒస్తాయి. నేను బ్లాక్ అండ్ వైట్ అన్నాను గదా! ఇది బ్లాక్ బీడ్స్‌ది పర్ల్స్ బీడ్స్‌ది చైన్. సో, ఇంతే ఈ ఐటెమ్సే నేను పర్చేస్ చేసుకున్నాను రీసెంట్‌లీ మీషో నుంచి. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. మీకు అన్ని ప్రొడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. Bye guys. Love you all. Please subscribe.